రాజకీయాలు రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ మరింత పీక్స్ కు చేరుకోనుందా? డిసెంబర్ టార్గెట్ గా కారు పార్టీ కమలనాథులు వేస్తున్న ప్లాన్స్ ఏంటి? ఇయర్ ఎండింగ్ పాలిటిక్స్ కాకరేపడం ఖాయమా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా పొలిటికల్ హీట్ మాత్రం చల్లారడం లేదు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను పీక్స్ కు తీసుకెళ్తున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో పొలిటికల్ హీట్ కొంత తగ్గింది. మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత హీట్ పెరిగినా తర్వాత పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయి. అయితే సీఎం రేవంత్ ప్రభుత్వం కొలువు తీరగానే కాంగ్రెస్ లోకి వలసలు వెల్లువెత్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ ను రాజేసింది. ఆ హీట్ అలా ఉండగానే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై విచారణకు రేవంత్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ పవర్లోకి రాగానే దానిపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించింది. అటు విద్యుత్ కొనుగోళ్లలోనూ బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన కాంగ్రెస్ సర్కార్ దీనిపైన కూడా విచారణ జరిపించింది. ఛత్తీస్గఢ్ నుంచి జరిపిన విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఇప్పటికే విచారణలో తేలింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు, సినీ, వ్యాపార, రియల్ ఎస్టేట్ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అంశంపై విచారణ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విచారణ జరిపిన తెలంగాణ ప్రభుత్వం ఈ కుంభకోణంపై అవసరమైతే ఈడీ విచారణకు కూడా ఆదేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిని ఒకరు మాటలతో దుమ్మెత్తి పోసుకున్నారు. ఇదిలా జరుగుతుండగానే రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళనపై తెలంగాణలో రాజకీయ సరికొత్త టర్న్ తీసుకుంది. ఈ అంశాలపై రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసేందుకు అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ చాలా ప్రయత్నించాయి. ముఖ్యంగా హైడ్రా, మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ గట్టిగా ప్రయత్నించాయి. అయితే హైడ్రా విషయంలో వెనకడుగు వేయని సీఎం రేవంత్ మూసీ ప్రక్షాళనపై కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సడన్ గా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ ఇష్యూ తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. రేవ్ పార్టీ అని కాంగ్రెస్, కాదు ఫ్యామిలీ పార్టీ అంటూ బీఆర్ఎస్, మధ్యలో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేయడంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్లాన్ ప్రకారం ఫామ్ హౌస్ పార్టీని కాంగ్రెస్ నేతలు వివాదాస్పదంగా మార్చారని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇలా తెలంగాణలో పొలిటికల్ కాక రేగుతున్న వేళ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించడం సంచలనమైంది. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఎక్స్ వేదికగా కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఫార్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. 4 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం పోవడం ఖాయమన్నారు. మరోవైపు డిసెంబర్ 7తో రేవంత్ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తవుతుంది. దీంతో ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయిందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పై పవర్ఫుల్ ఫైట్ కి బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై పక్కా ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి ప్రజా ఉద్యమానికి బీజేపీ సై అంటోంది. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ లో మార్పు ఉండబోదంటూ బీజేపీ సోషల్ మీడియా ఊహాగానాలకు తెరలేపడం వివాదం రేపింది. అదలా ఉండగానే వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందంటూ
బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన స్థానంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం పదవి దక్కవచ్చంటూ మహేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. ఎవరిని నియమించాలన్న దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోందని, ఇప్పటికే దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తోందన్నారు. కాంగ్రెస్ లోని ఒక వర్గం రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబియింగ్ చేస్తుందంటూ మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై పోరాటానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. ఇందుకు డిసెంబర్ 7ను ఫిక్స్ చేసుకుంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ రెండు పార్టీలకు ధీటుగా సమాధానమిచ్చేందుకు అధికార కాంగ్రెస్ కూడా అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. దీంతో తెలంగాణలో ఇయర్ ఎండింగ్ పాలిటిక్స్ కాకరేపడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు.